హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గణేష్ పండుగ వచ్చింది కదా, గణేష్కి ఇష్టమైన మోదకాలు అందరూ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రకరకాల చేస్తారు కదా. నేను కూడా శనగపిండితో చేస్తున్నా. శనగపిండితో చేసే మోదకాలు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక గంట నెయ్యి వేస్తున్నా. అంటే ఒక పెద్ద స్పూన్ అన్నమాట. నెయ్యి వేడయ్యాక ఒక కప్పు శనగపిండి వేస్తున్నా. అన్నీ ఒక దాంతోనే గొలుచుకుంటే అన్నీ ఒకేలాగే వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ శనగపిండిని ఈ నెయ్యిలో మంచిగా ఫ్రై అయ్యి మంచి వాసన వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. శనగపిండి మంచిగా ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో ఆ కప్పుతో ఒక కప్పు పాలు వేస్తున్నా. ఇది ఉండలు లేకుండా మంచిగా దీనిలో మిక్స్ అయిపోయేలా మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. పాలన్నీ ఇలా అయిపోయాక ఇప్పుడు ఇందులో అరకప్పు పంచదార వేస్తున్నా. పంచదార అంతా దీనిలో మంచిగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. పంచదార కరిగిపోయాక ఇప్పుడు ఇందులో కొంచెం యాలకుల పొడి, ఒక స్పూను నెయ్యి వేసి మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసుకొని కొంచెం చల్లారనిద్దాం. కొంచెం చల్లారాలి. స్టవ్ ఆపేస్తున్నా. ఇప్పుడు ఇది గోరెచ్చగా అయింది. ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. అలాగే ఇది మోదకం చేసేది. దీనికి ఈ మూడింటికి కొంచెం మధ్యలో నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇలా కొంచెం నెయ్యి రాసుకోవాలి. ఇప్పుడు పిండి కొంచెం కొంచెం తీసుకొని వీటిలో స్టఫ్ చేసుకుందాం. మూడిట్లో ఇలా పెట్టుకొని ఇప్పుడు ఈ మూడింటిని ఇలా దగ్గర చేసుకొని ఇలా గట్టిగా నొక్కేసుకోవాలి. ఎక్స్ట్రా వచ్చిన దాన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు కింద గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో కొంచెం పెట్టి ఫిల్ చేసుకోవాలి. చూసారా, మోదక రెడీ అయిపోయింది. అన్నీ ఇలాగే చేసుకోవాలి. చూడండి, దీనిపైన ఇలా పెట్టుకుంటే అయిపోతుంది. మోదక్ రెడీ చేసేసి ఇలా మొత్తం దీన్ని ఫిల్ చేసుకోవాలన్నమాట. అంతే, ఎంతో టేస్టీ అయిన వినాయకుడికి ఇష్టమైన మోదక్ రెడీ.